హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనతో పాటు అన్వేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. ఒక ఎంప్లాయీ మీ కంపెనీలో జాయిన్ అయ్యాడు. వాడికి ఈఎంఐస్ ఉంటాయి. వాడు కారు ఇల్లు ఈఎంఐ కట్టుకొని తీసుకుని ఉంటాడు. వన్స్ ఇప్పుడు మీరు వితిన్ 1 అవర్లో లే ఆఫ్ వెళ్ళిపోమని చెప్పేస్తే ఒకటండి వాట్ నెక్స్ట్? మైండ్ సెట్. ఇప్పుడు ఒకటి మీరు అతని అవసరాల గురించి ఆలోచిస్తున్నారు. అతను నిజంగా అది ఆలోచిస్తే నా దగ్గరికి వచ్చి అంత సిల్లీ రీజన్ చెప్తాడా? నాకు ఇది నచ్చదు అది నచ్చదు చెప్తాడా? లేకపోతే శాలరీ రావట్లేదా అడుగు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ట్రైనింగ్ తీసుకొని కూడా శాలరీలు అడుగుతుంటారు. కొంతమంది ఉంటారు మాకు ఓజేటీ ప్రాసెస్ ఉంటాయి, ఆన్ ద జాబ్ ట్రైనింగ్స్ అని. అంటే ఒక 50,000 అట్లా తీసుకొని మేము ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తాం, ట్రైనింగ్ అంతా ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత క్లయింట్ రౌండ్స్కి వాళ్ళు ఏమన్నా వాళ్ళు పర్ఫామ్ చేయగల చూస్తాం. మా దగ్గర ఆల్రెడీ వర్క్ చేసుకుంటూ ప్రొడక్టివిటీ చేసుకున్న ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు అడిగే రీజన్స్ బట్టి ఆ ఎంప్లాయీ ఏంటి అనేది అర్థమవుతుంది. ఇంకోటి ఇక్కడ రిలీవింగ్ టర్మినేషన్ రెండు ఉంటాయి. ఓకే. రిలీవింగ్ అంటే ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్తో బయటకు వెళ్ళిపోవటం. టర్మినేషన్ అంటే ఎంప్లాయీ యొక్క డెసిషన్ ఆలోచించరు, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి బలవంతంగా బయటికి పంపించేయడం. 2 థింగ్స్. ఇక్కడ ఏంటి, ఒకవేళ తన అట్లాంటి రీజన్స్ అడిగాడు అనుకోండి, ఒకసారి 2 సార్లు చెప్తాం, మూడోసారి ఏమంటాము, నీకు నచ్చకపోతే యు ఆర్ ఫ్రీ టు గో అంటాం. యూ కెన్ టేక్ ద కాల్ అంటాం. నేను వెళ్ళిపోతానంటే వితిన్ 1 అవర్లో F&F మొత్తం సెట్ చేసేసి మెయిల్ చేసేసి పంపించేస్తాం. ఒక 10 డేస్లో F&F అయిపోద్ది. తన యొక్క ఇంటెన్షన్ బట్టే ఉంటుంది, తన యొక్క సీరియస్నెస్ బట్టే ఉంటుంది. ఇప్పుడు నేను ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే బిజినెస్ నడపలేను, నేను ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేను. ఎంప్లాయీ కరెక్ట్గా ఉన్నాడంటే తనకి ఎంత సపోర్ట్ అని అంత సపోర్ట్ ఇస్తా, ఎంత ఫ్రెండ్లీగా అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటాం. ఎంప్లాయీ అనే మైండ్ సెట్ బాగాలేదనుకోండి, తను ఎందుకు కంపెనీలో అట్మాస్ఫియర్ అంతా స్పాయిల్ చేస్తాడు, వేరే వాళ్ళు కష్టపడి వర్క్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండాలనుకుని కూడా డిస్టర్బ్ చేస్తాడు అని చెప్పి. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక ఎంప్లాయీ వచ్చారు మా దగ్గరికి, ఫీమేల్. తను 3 months పనిచేసింది. 3 monthsలో తను నేర్చుకున్న వర్క్కి తను వచ్చినప్పుడు నథింగ్, ఎవ్రీథింగ్ వీ నీడ్ టు ట్రైన్. తను 3 months తర్వాత వేరే కంపెనీకి ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకొని, మేము ఆ 3 months తనకి ఎట్లా నేర్పేంటి ఉపయోగించుకొని ఒక 50% హైక్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు తను వెళ్ళిపోతున్నప్పుడు ఇంకో 2 ఎంప్లాయీస్ని కూడా నేను చేపిస్తాను, నీకు ఇంత శాలరీ అంత శాలరీ ఇప్పిస్తాను, నువ్వు నాతో పాటు వచ్చేసేయి, ఇక్కడ ఎందుకు అది అంటే ఒక ఎంప్లాయీ విన్నారు, ఒక ఎంప్లాయీ వినలేదు. ఎంప్లాయీ వెళ్తే వితిన్ 1 month బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి మళ్ళీ మా కంపెనీకి వచ్చింది. సార్ ఐ డిడ్ ఏ మిస్టేక్, కుడ్ యూ ప్లీజ్ రీకన్సిడర్ మీ అని. కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ కావాలి, మనీ కావాలి. కొంతమంది ఎంప్లాయీస్కి వర్క్ కావాలి, పీస్ఫుల్గా ఉండాలి, మనీ తక్కువ ఇచ్చినా పర్లేదు. కొంతమంది ఎంప్లాయీస్ నాకు చాలా ఎక్కువ కావాలి, నువ్వు ఎంత వర్క్ చేయించుకో, 12 గంటలు కావాలంటే వర్క్ చేయించుకో అనే టైప్ ఉంటారు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో దాన్ని బట్టి మనకున్న వర్క్కి ఎవరు ఉపయోగపడతారు, ఎవరిని తీసుకోవచ్చు, ఎవరు కంపెనీకి నమ్మకంగా ఉంటారు, అంటే ఎమ్మటెమ్మటే ఫాస్ట్ జంప్స్ ఇవ్వకుండా, అంటే ఒక కంపెనీ ఒక కంపెనీ వితిన్ మంత్స్లో మారిపోతూ ఉంటే ఎక్కడ ఉండలేరు వాళ్ళు. సో ఆ డిసిషన్స్ బట్టి మేము తీసుకుంటాం. వాడిని తీసుకునే వర్క్కి అతని మైండ్ సెట్కి సింక్ అవుతలేదు చూసి బట్టి తీసుకుంటా ఉంటాం. సో డిఫరెంట్ మైండ్ సెట్స్. మీరు చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. బ్రీఫ్ మీ టెల్ మీ యువర్ సెల్ఫ్ అంతే. ఎందుకు ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది చాలా చిన్న క్వశ్చన్, బట్ స్టూడెంట్స్ అక్కడే మీరు అంటే ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో చెప్పేదాన్ని బట్టి మీకు అప్పుడే డెసిషన్ చేసుకుంటారు. అంటే బేసికలీ ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని మీరు అడిగినప్పుడు వాళ్ళ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వాళ్ళు ఏంటంటే క్రిస్టల్ క్లియర్గా ఉండాలి, షార్ట్ కట్స్ ఉండాలి, నువ్వేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఫ్యామిలీ ఏంటి, నెక్స్ట్ ఎమ్మటే నువ్వు చేసిన వర్క్ ఏంటి, నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, నువ్వు ఈ జాబ్కి ఎట్లా ఫిట్ అవుతావు, నీకు నువ్వు ఎట్లా ప్రూవ్ చేసుకుంటావు, నీకు నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు, ఇవన్నీ మేము ఆలోచిస్తాం. 20-30% తన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తాం. అంటే తను చెప్పినప్పుడు మిగతా 70% తన ప్రొఫెషనల్గా ఏం చేశాడు, తన ప్రాజెక్ట్స్ ఏంటి, తను ప్రాక్టికల్గా ఏం చేయగలిగాడు, తను ఏ టెక్నాలజీ డీల్ చేశాడు, తను ఎట్లా రిప్రజెంట్ చేసుకోగలుగుతున్నాడు, ఇవన్నీ బట్టి ఉంటుంది. ఇప్పుడు టెల్ మీ, చిన్న క్వశ్చన్ అది, బట్ ఆన్సర్ మాత్రం 10 minutes 5 minutes చెప్తారు వాళ్ళు. ఎందుకు, నీ పేరేంటి, మీ మదర్ పేరేంటి, ఫాదర్ పేరు, ఇవన్నీ ఒక్కొక్క క్వశ్చన్ కదా. అన్ని క్వశ్చన్స్కి దిస్ ఈజ్ అ సింగిల్ క్వశ్చన్. దట్ క్వశ్చన్ విల్ గివ్ ద మల్టిపుల్ ఆన్సర్స్. దట్స్ ద రీజన్, దట్ ఈస్ అ కామన్ క్వశ్చన్ ఎవరి విల్ ఆస్క్. అంటే ఇంటర్వ్యూలో కష్టపడకుండా ఒక క్వశ్చన్ అడిగేస్తాడు, తన ఆ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్స్ బట్టి తను డిసైడ్ అయిపోతాడు. ఫర్దర్గా క్వశ్చన్స్ అడగాల, వీ క్యాన్ స్టాప్ హియర్ అండ్ విల్ లెట్ యు నో అని చెప్పాలా అనేది ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ దగ్గర డిసైడ్ అయిపోతాడు. అంటే నేను ఇప్పుడు ఒక స్టూడెంట్, నేను టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని మీరు అడిగారు, చెప్పేసి ఇంటర్వ్యూ అయిపోయింది. ఇప్పుడు నాకు మీరు జాబ్ ఇస్తారా లేదా అని మీరు చెప్పకుండా నేను ఎలా తెలుసుకోవాలి? అది తెలియదండి, తెలియదు. ఎందుకంటే ఇంటర్వ్యూయర్ ఎట్లుంటారు అంటే న్యూట్రల్గా ఉంటారు. అంటే నువ్వు సెలెక్ట్ అయ్యాను అని చెప్పి ఎగ్జైట్ అవ్వరు,
నువ్వు సెలెక్ట్ అవ్వట్లేదని చెప్పి నిన్ను అంటే యూ క్యాన్ గో Disappoint చేయరు. అన్నట్లు ఉండరు, డిసప్పాయింట్ చేయరు. వాళ్ళు ఎంకరేజ్మెంట్ అట్లనే ఉంటుంది. అంటే ఒక ప్రాపర్గా ప్రొఫెషనల్ ఇంటర్వ్యూయర్ గురించి చెప్తున్నా. హెచ్ఆర్ కానీ ఒక టెక్నికల్ రౌండ్ తీసుకుని ఎవరైనా కూడా తన్ని డిసప్పాయింట్ చేయకుండా బయటికి పంపాలి. ఆ డిసిషన్ అనేది నీ మనసులో ఉంటుంది. నువ్వు బయటికి పోర్ట్రే చేయకూడదు, బయటికి దాన్ని రిఫ్లెక్ట్ చేయకూడదు. నువ్వు బయటికి పంపించేదాకా యూ షుడ్ బి న్యూట్రల్. దాని తర్వాత నువ్వు తను తీసుకున్నావు లేదా అనేది తర్వాత తనకి చెప్పండి. తర్వాత యూ క్యాన్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. బట్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, వాట్ ఈస్ మై ఫీడ్బ్యాక్ అంటే ఐ విల్ లెట్ యూ నో, ఐ విల్ అప్డేట్ టు ద కన్సర్న్ టీమ్ అని చెప్తాం. ఎందుకంటే అప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే డెసిషన్స్ తీసుకోవాలి, నలుగురితో టీంతో డిసైడ్ చేయాలి. నా ఇన్పుట్స్ ఇవి, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు వచ్చిన అబ్జర్వేషన్స్ ఇవి అని చెప్తే విల్ టేక్ ఏ కాల్. సింగిల్గా తీసుకునే కాల్ కాదు, తన డెసిషన్ అనేది చెప్తాడు ఇంటర్వ్యూవర్గా. బట్ ఏం చేద్దాం అనేది ఉంటుంది. మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి కాబట్టి ఏమంటే చెప్పడానికి లేదు. ఫీడ్బ్యాక్ అనేది విల్ టేక్ సమ్ టైమ్ అండ్ విల్ ప్రొవైడ్ దమ్. సో ఇప్పుడు ఐటీలో వీడు ఫిట్ కాదు, వాడు బీటెక్ చేశాడు, అమీర్పేటలో కోచింగ్ చేశాడు, అన్నీ అయిపోయాయి, బట్ వీడు ఫిట్ కాదు అనడానికి ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? సో బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం లేదండి. సీరియస్నెస్ ఫస్ట్, కమిట్మెంట్, దాని తర్వాత ఇంట్రెస్ట్. నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, లేకపోతే మమ్మీ డాడీ చెప్పారు, ఇంటి పక్క వాళ్ళు చెప్పారు, అన్నయ్య చెప్పారు, తమ్ముడు చెప్పాడని వెళ్తున్నావా? సీరియస్నెస్ ఉందా లేదా, నీకు అర్థమవుతుందా ఫస్ట్? ఇప్పుడు ఒక పని మీద సీరియస్నెస్ ఉంటే కదా దాని మీద డెప్త్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది రీసెర్చ్ అనేది చేయగలం. అవన్నీ ఫస్ట్ నువ్వు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ని పక్కన పడేస్తారు. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఉంటుంది. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. అంటే ఏంటంటే ఒక ఇంటర్వ్యూ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలి, నువ్వు ఎట్లా మాట్లాడాలి, నీ పోస్చర్ ఎట్లా ఉండాలి, నీ ఒక్క డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ అసలు ఏంటి అనేది నీకు ఫస్ట్ అది తెలియాలి. ఫస్ట్ నీకు టెక్నికల్ నాలెడ్జ్ యు ఆర్ ప్రో అనుకోవచ్చు, బట్ ఏంటంటే దాన్ని నువ్వు రిప్రజెంట్ చేయాలన్న, దాన్ని నువ్వు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ద మీడియం విల్ బి ద కమ్యూనికేషన్. ఓపెన్గా ఇంగ్లీష్ అయినా మనం మాట్లాడాలి. సో ఇంగ్లీష్ అనేది నీకు ఎంతవరకు వచ్చు, నువ్వు మాట్లాడితే ఎదుటోడికి ఆ ఇంప్రెషన్ అనేది వస్తుందా రావట్లేదా, ద వే యూ స్పీక్ అనేది బాగుందా లేదా, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. దాని తర్వాత నీకు ఏ టెక్నాలజీ మీద నేర్చుకుందాం అనుకుంటున్నావు, దాంతోపాటు ప్రజెంట్ ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ టెక్నాలజీస్ ఏంటి. మల్టిపుల్ స్కిల్ సెట్సే ఉండాలి. ఇప్పుడు 1-2 స్కిల్ సెట్స్ ఉంటే యూ కాంట్ సర్వైవ్. సో మల్టిపుల్ స్కిల్ సెట్స్లో నీకు ఏమేమి నేర్చుకుందాం అనుకుంటున్నావు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏది ఇంట్రెస్ట్గా ఉంది, లేదా మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది, యూ క్యాన్ రీసెర్చ్ రైట్. సెకండ్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ పక్కా కావాలి. థర్డ్ ఏంటంటే DevOps పక్కా కావాలి. తర్వాత AI కావాలి, డేటా సైన్స్ కావాలి. సో దీస్ ఆర్ 4 to 5 స్కిల్ సెట్స్ వేర్ యూ నీడ్ టు లెర్న్ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్, టు గెట్ ఎ జాబ్, ఆర్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ ఇన్ ఏ జాబ్ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్. ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ మనం ఒక క్యాలిక్యులేషన్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, బయట ఏ టెక్నాలజీగా ఎక్కువ ఉన్నాయి. మీరు బయట ఎవరిని హెల్ప్ తీసుకోవట్లేదండి. ఒక్కొక్కడు చెప్తాడు కదా, 10 మందిని అడిగితే 10 రకాల టెక్నాలజీస్ చెప్తాడు. జాబ్ పోర్టల్కి వెళ్ళండి, నౌకరీనా, ఫౌండిట్టా, సమ్ డిఫరెంట్ కైండ్స్ దేర్. అక్కడ ఓపెనింగ్స్లో ఎక్కువ ఏ టెక్నాలజీ మీద అడుగుతున్నారో మీరే యూ క్యాన్ డిసైడ్. ఎక్కువ ఏ టెక్నాలజీ మీద వాళ్ళ స్కిల్ సెట్స్ అడుగుతున్నారు, ఈ రోల్కి దీనికి మేము చూస్తున్నాము, మ్యాండటరీ స్కిల్స్ ఇవి, ప్రిఫర్డ్ స్కిల్స్ ఇవి అని చెప్పి మొత్తం మెన్షన్ చేస్తారు కదా జాబ్ డిస్క్రిప్షన్లో. అవన్నీ మొత్తం అన్ని జాబ్స్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది ఏది ఎక్కువ అడుగుతున్నారు, ఏ స్కిల్ సెట్స్ ఎక్కువ కావాలంటున్నారని. దాని రిలేటెడ్గానే మీరు ట్రైనింగ్ తీసుకోండి, దాని రిలేటెడ్గానే ప్రాక్టికల్గా మీరు వర్కౌట్ చేయండి. సో దట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఐటీ అనేది ఒక పెద్ద సముద్రం, దాన్ని పక్కన పెడితే నాన్ ఐటీ అనేది కూడా అంత పెద్ద సముద్రం కాకపోవచ్చు, బట్ ఇది కూడా ఎంతో కొంత ఉంది. బేసిక్గా ఐటీలోనే లక్షల శాలరీలు ఇస్తారని మనం అనుకుంటూ ఉంటాం. బేసిక్గా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది పక్కన పెడితే నాన్ ఐటీలో కూడా అంతే, అంటే శాలరీస్ ఇచ్చి కానీ లేకపోతే అంతే ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయా అంటే మీరేమంటారు? సో ఐటీ అనేది యూ నో దట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ డీలింగ్ విత్ సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్, డేటా అంతా. నాన్ ఐటీ అంటే మిగతా రిలేటెడ్ ఫీల్డ్స్ అని నాన్ ఐటీయే. బిజినెస్ డెవలప్మెంట్ అనండి, మార్కెటింగ్ అనండి, హెల్త్ కేర్ అనండి, ఇండస్ట్రీ, ఎవ్రీథింగ్. సో యూజువల్గా ఏంటంటే ఐటీ అనేది చాలామంది ఈజీ జాబ్, తొందరగా ఈజీగా వస్తాయి, ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయని అనుకుంటారు. బట్ నాన్ ఐటీలో కూడా బిజినెస్ డెవలప్మెంట్ రిలేటెడ్గా ఉంటాయి, మార్కెటింగ్ రిలేటెడ్గా ఉంటాయి. సో అవేంటంటే ఒక సాఫ్ట్వేర్గా, అంటే ఇప్పుడు B2B, B2C అంటారు, బిజినెస్ టు బిజినెస్ టు కస్టమర్ అని. సో వాటి రిలేటెడ్గా కూడా మీకు ఎంత శాలరీ కావాలనేది మీ చేతిలోనే ఉంటుంది. సో ఎందుకంటే మార్కెటింగ్ అని బిజినెస్ డెవలప్మెంట్లో మీకు మినిమం శాలరీ ఇస్తారు కదా, దాని తర్వాత ఇన్సెంటివ్స్ ఉంటాయి చూసారా, ద వే యూ వర్క్ విల్ బీ యాడెడ్, ఇన్సెంటివ్స్ విల్ బీ యాడెడ్. అక్కడ ఏంటంటే స్కై ఈజ్ ద లిమిట్. ఇక్కడ ఏంటి, మీరు ఎంత చేసినా కూడా దట్ ఈజ్ ఓన్లీ ద శాలరీ. ఇక్కడ ఏంటంటే మీరు బిజినెస్ డెవలప్మెంట్లో కానీ ఒక మార్కెటింగ్ రిలేటెడ్గా కానీ మీరు ఎంత వర్క్ చేస్తే దాని రిలేటెడ్ ఇన్సెంటివ్స్ అంత వస్తాయి. సో ఇట్ విల్ బీ మోర్ దాన్ యువర్ బేసిక్ శాలరీ. సో ఆ మిత్ అనమాట, అంటే ఐటీఏ
చాలా బాగుంటుంది, ఐటీదే స్మూత్ వే ఆఫ్ లైఫ్, మంచిగా శాలరీస్ వస్తాయి అనుకుంటాం. బట్ దానికి రిలేటెడ్గా దానికన్నా ఎక్కువ శాలరీస్ వచ్చి చాలా ఉంటాయి. బిజినెస్ డెవలప్మెంట్లో చాలా ఉంటాయి. బిజినెస్ డెవలప్ మేనేజర్స్ కానీ, మార్కెటింగ్ మేనేజర్స్ కానీ. సో మార్కెటింగ్ అంటే చాలామంది అనుకుంటారు అంటే బైక్స్ వేసుకొని మనం ఫీల్డ్ ట్రిప్ చేయాలనుకుంటారు. మార్కెటింగ్లో దట్ ఈస్ ఓన్లీ 10 to 20%. సో ఐటీ రిలేటెడ్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా బిజినెస్ డెవలప్మెంట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా మార్కెటింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కానీ బయటికి మార్కెట్ చేయాలంటే, లేదా వేరే కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మార్కెట్ చేయాలంటే వాళ్ళ ఉపయోగం. సో వాళ్ళ రిలేటెడ్గా చాలా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇన్సెంటివ్స్ కింద వాళ్ళకి ఆ అప్రిషియేషన్స్ కింద వచ్చేవి వే బెటర్ దాన్ ది ఐటీ జాబ్స్. బట్ ఇదేంటంటే ఓన్లీ ఐటీఏ బాగుంటుంది అనుకుంటారు కానీ ఈ రిలేటెడ్గా ఎక్కువ ఆలోచించరు. యూ కెన్ లెర్న్ న్యూ థింగ్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడ ఏంటంటే సేమ్ థింగ్, మహా అయితే ఒక టెక్నాలజీ ఎక్కువ వచ్చిందంటే దాని మీద నేర్చుకుంటాం. బట్ ఇక్కడ ఎవ్రీడే ఛాలెంజింగ్గా ఉంటుంది. ఛాలెంజింగ్ అంటే ఇట్స్ అ మైండ్తో కాకుండా ఫిజికల్గా కూడా ఒక కైండ్ ఆఫ్ క్రియేటివ్గా ఆలోచించవచ్చు, లైక్ దట్. ఓకే, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్వేష్ గారు. థ్యాంక్ యూ.